హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మజ్జిగ చారు. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 1/2 kg అంత పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుని మెత్తగా కొంచెం గిలకొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి. పెరుగు తినని వాళ్ళకి ఇలాగా మజ్జిగ చారు చేసి పెడితే చాలా టేస్టీగా తింటారు. దీనికి కాంబినేషన్గా చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి పెట్టుకున్నా బాగుంటుంది. ఉప్పు చేపైనా బాగుంటుంది, ఆలు ఫ్రై అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకుందాము. అంటే చారు కదా, మజ్జిగ చారు కదా, మనకి ఎంత పలుచంగా కావాలో అంత పలుచంగా వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇంత పలుచంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం మనం. మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాం 1 స్పూన్ అంతా. ఆయిల్ హీట్ అయింది కదా, ఎండుమిర్చి వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం ఇంగువ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ, సింపుల్ కదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసేసారు కదా, మజ్జిగ చారు రెడీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.